ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏజెస్ హోమియోపతి తెలుగు ఆర్గనాన్ డ్రగ్ ప్రూవింగ్ సిరీస్ స్టార్ట్ చేసాము. అందులో ఇప్పుడు డిస్కస్ చేసే అఫోరిజం 117 అబౌట్ ఇడియోసింక్రసీ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు అండ్ రియల్ లైఫ్లో కూడా ఇది అప్లికేషన్ కోసం మనకి చాలా ఇంపార్టెంట్. పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ససెప్టబిలిటీలో కూడా రోల్ ప్లే చేస్తుంది ఇడియోసింక్రసీ. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ చేసుకోండి. వాట్ ఈజ్ ఇడియోసింక్రసీ అనేది ఈ అఫోరిజంలో పూర్తిగా మనం డీటెయిల్గా చదువుదాము. ఫస్ట్ బ్రీఫ్గా ఇడియోసింక్రసీ అంటే ఏంటి అని చెప్పాలంటే 4 పర్సన్స్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. 4 పర్సన్స్ ఉన్నారు, 4 ఫ్రెండ్స్. వర్షం పడుతుంది, వాళ్ళు పానీపూరి తిండికి వెళ్ళారు. పానీపూరి అన్హైజీనిక్ అనమాట. వర్షం పడుతుంది, నలుగురు వర్షంలో తడిచారు, నలుగురు పానీపూరి తిన్నారు, ఇంటికి వచ్చారు. ఫస్ట్ పర్సన్కి ఫీవర్ వచ్చేసింది నెక్స్ట్ రోజు, సెకండ్ పర్సన్కి డయేరియా వచ్చింది, థర్డ్ పర్సన్కి కోల్డ్ కఫ్ వచ్చింది, ఫోర్త్ పర్సన్కి ఏమీ రాలేదు. అంటే వీళ్ళు ఒకే ఎన్విరాన్మెంట్లో వెళ్ళినా కూడా నలుగురిలో 4 డిఫరెంట్ వెరైటీస్ అనేవి వచ్చాయన్నమాట హెల్త్ రిలేటెడ్. ఫోర్త్ పర్సన్లో పాపం అతనికైతే ఏమీ రాలేదు. పాపం ఎందుకన్నానంటే అతనిలో రియాక్షనే రాలేదన్నమాట. స్టిములై ఉంది కానీ రియాక్షన్ రాలేదు. రియాక్షన్ వస్తే నార్మల్ అనమాట. రియాక్షన్ రాలేదు అంటే మనం అకార్డింగ్ టు ఆర్గనాన్ మయాజంలో చూసుకుంటే సిఫిలిటిక్ మయాజంలోకి వెళ్తుంది అనమాట. చిన్న రియాక్షన్ కూడా వస్తుందంటే సోరా మయాజం. అంటే డిసీజ్ ఎంత తక్కువ స్టేజ్లో ఉందో అప్పుడే మనం దాన్ని క్యూర్ చేయొచ్చు. క్యాన్సర్ వరకు డెవలప్ కాకుండా క్యూర్ చేయొచ్చు అనమాట. రియాక్షనే రాలేదంటే ఇతనిలో చాలా డేంజరస్ అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో 4 పర్సన్స్ ఉన్నారు ఫ్రెండ్స్. 1 డేలో పానీపూరి తిండికి వెళ్ళారు. అక్కడ హైజీన్ కూడా వెల్ మెయింటైన్డ్ అనమాట. 4 పర్సన్స్లో ఒక్కరికి మాత్రమే అఫెక్షన్ అయిందనమాట. అతనికి డయేరియా వచ్చింది. నార్మల్ కండిషన్లో కూడా డయేరియా వచ్చింది. అంటే అతని ససెప్టబిలిటీ అలా ఉందన్నమాట. బయటి ఫుడ్కి అతను ససెప్టబుల్, అంటే అతను బయటి ఫుడ్ తింటే డైజెస్ట్ చేసుకోలేడు. అది ఈ పర్సన్ యొక్క సింగిల్ క్వాలిటీ అనమాట. అలానే ఇతను రోగిష్ట అని మనం చెప్పలేము కదా. నార్మల్ అతనికి బయట ఫుడ్ నచ్చదు. మామూలు ఫుడ్తో అయితే ఏం డిసీజ్ రావట్లేదు, బయట ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే వస్తుంది. అంటే అతను ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు, దీనికి కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. అట్లని డిసీజ్డ్ కాదు, నార్మల్ రియాక్షన్ అందరు ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువ రియాక్షన్ ఇస్తారనమాట. ఇది బేసిక్ ఇడియోసింక్రసీ. మీకు ఎగ్జాంపుల్తో అర్థమైంది కదా. ఇప్పుడు అఫోరిజం చదువుతా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఫస్ట్లో మనం 116 అఫోరిజంలో లాస్ట్లో బ్రీఫ్గా అందరి ప్రూవర్స్ టైప్స్ ఎలా ఉంటాయని నేను చెప్పాను అనమాట. అందులో లాస్ట్లో మనం చూసాము సమ్ రియాక్షన్స్ ఓన్లీ సీన్ ఇన్ వెరీ ఫ్యూ హెల్తీ బాడీస్ అనమాట. అది ఇడియోసింక్రసీలో మాత్రమే మనం చూడొచ్చు ఆ రియాక్షన్ని. దాన్ని కంటిన్యూ చేద్దాము. 117 అఫోరిజం టు ద లేటర్ కేటగిరీ. ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో ఆ కేటగిరీ బిలాంగ్ ద సో కాల్డ్ ఇడియోసింక్రసీస్. అదే చెప్పా కదా నేను. బై విచ్ ఆర్ మెంట్ పెక్యూలియర్ కార్పోరియల్ కాన్స్టిట్యూషన్స్. పెక్యూలియర్ అంటే యూనిక్ అనమాట. కార్పోరియల్ మీన్స్ ఫిజికల్ కాన్స్టిట్యూషన్, యూనిక్ కాన్స్టిట్యూషన్. అట్లని వాళ్ళు డిసీజ్ పర్సన్స్ కాదు, నార్మల్ పర్సన్సే, కానీ రియాక్షన్కి సెన్సిబుల్ అనమాట. ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నాము, అందరూ హెల్తీగా ఉంటారని నార్మల్గా ఏం లేదు. కొందరికి చిన్న నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది, కొందరికి పెద్ద నొప్పి కూడా అసలు ఏం ఫీల్ కాదు. అలానే అక్కడ నొప్పి లేదని కాదు కదా, నొప్పి ఉంటుంది కానీ ఫీల్ అయ్యే రియాక్టివిటీ ఉంటుంది కదా, అది ఒక్కొక్కరిది డిఫరెంట్గా ఉంటుంది. అలా ఇండివిజువల్గా ట్రీట్ చేస్తాం అనమాట హోమియోపతిలో. సేమ్ అందరికీ కఫ్ వచ్చిందంటే అందరికీ ఒకే మెడిసిన్ హోమియోపతిలో ఉండదు. ప్రతి ఒక్కరి ఇండివిజువల్ యొక్క క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ వేరువేరుగా ఉంటుంది కాబట్టి వేరు మెడిసిన్స్ అనేవి ఇస్తామన్నమాట. నెక్స్ట్ విచ్ ఆల్దో అదర్వైజ్ హెల్తీ, నార్మల్గా అయితే హెల్తీనే వాళ్ళు. పొసెస్ ఏ డిస్పోజిషన్ టు బీ బాట్ ఇన్ టు ఏ మోర్ ఆర్ లెస్ మార్బిడ్ స్టేట్ by certain things which seem to produce no impression and no change in many other individuals. సెకండ్ కేసులో మనం చూసాము వేరే వాళ్ళలో ఎటువంటి చేంజ్ రాలేదు, ఒక్కరిలో మాత్రమే అఫెక్షన్ వచ్చింది. అతను హెల్దీయే కానీ అతనిలో అఫెక్షన్ వచ్చిందంటే అతనిలో పెక్యూలియర్ అనమాట. అతను ఆ క్యాచ్ చేయనికి కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ ఉందని. దాని ఇండివిజువల్స్ పైన 1 అని ఉంది. 1 అంటే దానికి ఫుట్ నోట్ అనేది సేమ్ పేజ్లోనే ఉందని ఫుట్ నోట్ కూడా డిస్కస్ చేద్దాము. బట్ దిస్ ఇనేబిలిటీ టు మేక్ అన్ ఇంప్రెషన్ ఆన్ ఎవ్రీ వన్ ఈజ్ ఓన్లీ అపరెంట్. అలా అంటే మనం ఇప్పుడు హెల్తీ ప్రూవర్స్లో ఇది ఇస్తున్నాము. ఇడియోసింక్రట్ ప్రూవర్లో వచ్చేవి మిగతా వాళ్ళలో రావు అనేది కాదు. ఇడియోసింక్రట్లో వస్తుంది అంటే మిగతా పర్సన్స్లో కూడా మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు అతనికి క్యూర్ కూడా అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చే పాయింట్స్లో జస్టిఫై అవుతుంది. ఫర్ యాజ్ 2 things ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ దిస్ యాజ్ వెల్ యాజ్ ఆల్ అదర్ మార్బిడ్ ఆల్టర్నేషన్స్ ఇన్ హెల్త్ ఆఫ్ మెన్. దీనికి ఈ సిమ్టమ్ రానికి ప్రూవర్లో మనకు 2 things ఇంపార్టెంట్ అనమాట. ఇడియోసింక్రట్ అయితే మెయిన్ ఫస్ట్ ఉన్నారు. సెకండ్ థింగ్ ఏంటి అనేది చూద్దాము. టు విచ్ ద ఇన్హెరిట్ పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ సబ్స్టెన్స్, అంటే మెడిసిన్, మనం మెడిసిన్ ఏదైతే ఇస్తామో ఆ మెడిసిన్ యొక్క నేచర్ అనమాట ఆ డిసీజ్ ప్రొడ్యూస్ చేయడానికి. అండ్ ద క్యాపబిలిటీ ఆఫ్ వైటల్ ఫోర్స్ దట్ యానిమేట్స్ ద ఆర్గానిజం టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్. వైటల్ ఫోర్స్ మనందరిలో మన మెయిన్ కాన్సెప్ట్ అనేది వైటల్ ఫోర్స్ అనమాట. వైటల్ ఫోర్స్ ఒకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. హోమియోపతి పూర్తిగా వైటల్ ఫోర్స్ మీదనే ఉంది. మైథాలజీతో కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు వైటల్ ఫోర్స్ అంటే ఏంటి అనేది.
ఎంతైతే మనకి అండర్స్టాండింగ్ పెరుగుతుందో అంత కోరిలేషన్ మనకు అర్థమవుతుంది అనమాట. ఇండివిజువల్ వైటల్ ఫోర్స్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో, ఆ వైటల్ ఫోర్స్ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అదే ఇడియోసింక్రసీ. నలుగురిలో వైటల్ ఫోర్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకరిలో అసలు రియాక్షనే రాలేదు, ఒకరిలో ఎక్సెసివ్గా రియాక్షన్ వచ్చింది. అండ్ అదర్ వచ్చేసి మెడిసిన్లో ఉంటుంది అనమాట క్వాలిటీ. మెడిసిన్లో ఆ డిసీజ్ ప్రొడ్యూస్ చేసే నేచర్ ఉందా అండ్ లేదా, ఆ 2 థింగ్స్ అనేవి మనకు మెయిన్ ఇంపార్టెంట్. The obvious derangements of health in the so-called idiosyncrasies cannot be laid to the account of these peculiar constitutions alone. ఇడియోసింక్రటీ అందుకే ఆ సిమ్టమ్ వచ్చింది అనేది మనం చెప్పలేము, ఎందుకంటే మెడిసిన్లో కూడా ఆ పవర్ ఉందన్నమాట. సో అతనిలో ఆ సిమ్టమ్ వచ్చింది. ఇప్పుడు అర్థమైందా ఈ లింక్ అనేది? ఇడియోసింక్రట్లో వచ్చింది అంటే ఆ ప్రూవర్ యొక్క ప్రూవింగ్ సిమ్టమ్, అది హెల్తీలో మిగతా పర్సన్స్లో రాకపోవచ్చు అనే డౌట్ వస్తుంది. కానీ అలా ఉండదు, మెడిసిన్లో కూడా ఇన్హెరిట్ పవర్ ఉందన్నమాట. సో అది ఇడియోసింక్రసీలో చూపించింది. అతను ఈజీ ససెప్టబుల్, త్వరగా క్యాచ్ చేశారు, ప్రూవింగ్ సిమ్టమ్ వచ్చింది. ఇంకా ససెప్టబిలిటీ తక్కువ ఉందంటే కొంచెం లేట్గా క్యాచ్ చేస్తారు, కానీ ఆ సిమ్టమ్ అయితే వస్తుందన్నమాట, ఎందుకంటే మెడిసిన్లో ఆ పవర్ ఉంది కాబట్టి. సో మనం డిసీజ్ స్టేట్లో మెడిసిన్ ఇస్తే మెడిసిన్ ఖచ్చితంగా యాక్ట్ చేస్తుంది, అది కన్క్లూజన్. బట్ దే మస్ట్ ఆల్సో బీ అస్క్రైబ్డ్ టు దీస్ థింగ్స్ దట్ ప్రొడ్యూస్ దెమ్, in which much lie the power of making the same impression on all human bodies. ప్రతి ఒక్కరిలో కూడా ఈ సిమ్టమ్ అనేది వస్తుంది, ఎందుకంటే మెడిసినల్ పవర్ కూడా ఉంది. ఇడియోసింక్రట్లో అతనిలో ఆ కాన్స్టిట్యూషన్లో అతను అంత ససెప్టబుల్ కాబట్టి సిమ్టమ్ అనేది ఫాస్ట్గా వచ్చింది. అంటే నార్మల్లో రాదు అని కాదు, అతనిలో కూడా వస్తుంది సిమ్టమ్స్. Yet in such a manner that but a small number of healthy constitutions have tendency to allow themselves to bought into such an obvious morbid condition by them. మెడిసిన్లో ఆ సిమ్టమ్ ఉందంటే 10 ప్రూవర్స్లో ఒకరి ఇడియోసింక్రేట్ అయితే 10 ప్రూవర్స్లో మనకు సేమ్ సిమ్టమ్ వస్తుంది. కానీ ఇడియోసింక్రేట్లో సిమ్టమ్ అనేది చాలా ఫాస్ట్గా రావచ్చు, ఎందుకంటే అతను అలౌ చేస్తారు కాబట్టి. అతని పెక్యులియర్ కార్పోరియల్ కాన్స్టిట్యూషన్ అలా ఉంది, ఈజీగా ససెప్టబుల్ అనమాట, ఈజీగా సిమ్టమ్ వచ్చేస్తుంది. అలాని మిగతా వాళ్ళలో రాదని కాదు, ఎందుకంటే మెడిసిన్ పవర్ కూడా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అతనిలో ఇడియోసింక్రేటిక్ అనమాట, రియాక్షన్ చూపించే పవర్ కూడా ఎక్కువ ఉందన్నమాట. These agents do actually make this impression on every healthy body is shown by this. That when employed as remedies, they render effectual homeopathic service. ఎప్పుడైతే మనం హోమియోపతిక్ రెమెడీస్ డిసీజ్ స్టేట్లో ఇస్తామో అప్పుడు అది యాక్ట్ కూడా చేస్తుంది అనమాట. యాక్ట్ చేయలేదు అంటే మనం డోసెస్ గురించి చూస్తాము, అండ్ అతని ససెప్టబిలిటీని బేస్ చేసుకొని మనం రెమెడీ ఇచ్చాము కరెక్ట్ డోస్లో అయితే మస్ట్ యాక్ట్ చేస్తుంది. టు ఆల్ sick persons for morbid symptoms similar to those they seem to be only capable of producing is so-called idiosyncratic individuals. Idiosyncrasy footnote discuss చేద్దాము. Some few persons are apt to faint from the smell of roses and to fall into many other morbid and sometimes dangerous states from partaking of mussels, crabs of the roe or the roe of barberry, from touching the leaves of some kind of sumach, etc. ఈ ఫుట్నోట్లో ఏం చెప్పారు, మీనింగ్ ఏంటి అంటే, ఇంట్లో నలుగురు ఉన్నారు ఫ్యామిలీలో, ఒకరికి ఒకటంటే అలర్జీ ఉంటుంది, అది తింటే అతనికి సిమ్టమ్స్ వస్తాయి. ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే అతను దానికి ససెప్టబుల్ కాబట్టి. సపోజ్ ఇంట్లో మమ్మీ ఉంది, మమ్మీ టీ మంచిగా తయారు చేస్తుంది, కానీ టీ తాగితే తనకి వామిటింగ్ వస్తుంది. ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు నార్మల్గా ఉన్నారు, తనకి ససెప్టబుల్ అనమాట, టీ డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ తనలో లేదు, సో వామిటింగ్ వస్తుంది అలా అనమాట. ఇడియోసింక్రసీ మతలబ్ వాళ్ళు దానికి ఎక్కువ ససెప్టబుల్ అనమాట. దాన్ని హోమియోపతిక్ సర్వీస్ అని ఉంది, దానిపైన 1 అని ఉంది. ఆ ఫుట్ నోట్ ఏంటో చూద్దాము. Thus the princess Maria Porphygetia restored her brother the emperor Alexius, who suffering from faintings, by sprinkling him with rose water in presence of his aunt Eudoxia. ఇందులో ఏం చెప్తున్నారు, క్వీన్ ఉంది, అతని బ్రదర్ ఫెయింటింగ్తో సఫర్ అవుతున్నారు, అతని మీద వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తానే రోజ్ వాటర్, అతను రీకాన్షియస్ అయినారు అనమాట, అతని ససెప్టబుల్. అలాగే మనం మెడిసిన్లో చూస్తే గ్రేట్ బెనిఫిట్ ఫ్రమ్ రోజ్ వెనిగర్ ఇన్ కేసెస్ ఆఫ్ సింకోప్లో రోజ్ వెనిగర్ నుంచి మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, మెడిసినల్ పర్పస్ కూడా ఉంది, అండ్ ఇది ఒక రకమైన ప్రూవింగ్ సిమ్టమే కదా ఫెయింటింగ్లో, ఇది మనకి ఇలా యూజ్ అవుతుంది మెడిసిన్ అని. ఓకే, నెక్స్ట్ వచ్చే అఫోరిజమ్స్లో సబ్స్టిట్యూట్ అని ఉంది, దాన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అది డిస్కస్ చేద్దాము. వచ్చే అఫోరిజం మిస్ కావద్దు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ విత్ హోమియోపతిక్ ఫ్రెండ్స్. హోమియోపతిని మనం డెవలప్ చేద్దాం, హోమియోపతియే ప్రాక్టీస్ చేయాలి అనేది మెయిన్ ఏం ఉండాలన్నమాట హోమియోపతి స్టూడెంట్స్కి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఏదైనా ఇంకా కావాలి అంటే రెమెడీస్ కానీ హోమియోపతి మెటీరియల్ మెడికా సిరీస్ ఇప్పుడు టెంపరీ స్టాప్ చేసా, డ్రగ్ ప్రూవింగ్ అయిపోయాక సిరీస్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇన్ బిట్వీన్ ఏమైనా మెడిసిన్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్న కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.